వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ అధినేత రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ నిరసన కార్యక్రమాలలో భాగంగా ఆదోని నియోజకవర్గ కేంద్రం అయిన ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టబడింది. ఈ కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక పాల్గొన్నారు. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. Justice! We want justice! We want justice! We want justice! ఆంధ్రజ్యోతి రాజకీయాలు వెంటనే అరెస్టేయ్! ఆంధ్రజ్యోతి రాజకీయాలు వెంటనే అరెస్టేయ్! ఆంధ్రజ్యోతి రాజకీయాలు వెంటనే అరెస్టేయ్! We want justice! మొన్న వీకెండ్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రామ్ లో రాధాకృష్ణ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతూ వాల్యూ లేకుండా, విలువలు లేకుండా రిలేషన్స్ కి, మన భారతీయ సంస్కృతిలో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ గౌరవాన్ని కించపరుస్తూ, భార్యాభర్తల సంబంధం కానివ్వండి, అన్నాచెల్లెల సంబంధం కానివ్వండి, ఇవి చాలా పవిత్రమైన రిలేషన్స్. వీటిని అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ రిలేషన్స్ ని కూడా వాల్యూ ఇవ్వకుండా మాట్లాడడం నిజంగా మహిళలందరూ కూడా బాధపడుతున్నారు. ఈ విధమైన ధోరణిలో ఆయన ముందుకు పోవడం, ఒక జర్నలిజంలో ఉండి కూడా జర్నలిస్ట్ గా ఆయన బాధ్యతలను మరిచి మరి పార్టీ పరంగా ఆయనకు ఎవరైతే మద్దతు పలకాలనుకుంటున్నారో ఆ పార్టీలకు మద్దతిస్తూ మహిళల్ని కించపరచడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మహిళలందరం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఆయన ముందుకు వచ్చి రాధాకృష్ణ గారు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పుకోవాలి. మరి ఈరోజు మా పార్టీ పరంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న, నేను, అలాగే చాలా మంది అడ్వకేట్స్, కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఇక్కడ ఆదోనిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో అడ్వకేట్ గారు మాట్లాడినట్టు మేము కోర్టు ద్వారా కూడా మేము న్యాయం జరిగేలాగా తప్పకుండా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాను.